వరంగల్ నగరం ముంపు బారిన పడకుండా ఉండాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎంతో అవసరమని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవి, కార్పొరేటర్ గందె కల్పన అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి అర్బన్ డెవలప్మెంట్ స్కీమ్ కింద 25% గ్రాంట్ మంజూరు చేయడాన్ని హర్షిస్తూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదని, ముఖ్యంగా ముంపు ప్రాంతమైన వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఎంతో ఉపయోగపడుతుందని, గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనేక నిధులు పక్కదారి మళ్లించారని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ నిధులు సద్వినియోగం చేసుకుని వరంగల్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని బీజేపీ నాయకులు అన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ వరంగల్ నగరాభివృద్ధి నరేంద్ర మోడీ గారి నాయకత్వం బీజేపీ భారత్ మాతా కీ జై జై మాతా, జై జై మాతా. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అన్న చూడండి అన్న ఒకసారి అన్న చూడండి చూసిపోయినా నా పైన నగరాల అభివృద్ధి, నగరాల అభివృద్ధి, నగరాల అభివృద్ధి, వరంగల్ నగర అభివృద్ధి, వరంగల్ నగరాభివృద్ధి. జై బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వస్తే బిక్కు బిక్కుమంటూ వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. అలాంటి ముంపు ప్రాంతాల నుండి బారిన పడాలి అంటే అండర్ డ్రైనేజ్ అనేది చాలా అవసరం. దానికి కేంద్ర ప్రభుత్వం 25% అర్బన్ డెవలప్మెంట్ ఛాలెంజ్ కింద 25% ఇవ్వడం జరిగింది. కాబట్టి వారిని ఇవన్నీ అంటే గత 12 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం వరంగల్ అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్న నిధులు అన్నిటి కోసం కూడా ఈరోజు మేము కృతజ్ఞత తెలియజేయడం కోసం నరేంద్ర మోడీ గారి వారికి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మెయిన్ డోర్ దగ్గర వారికి పుష్పాభిషేకం, పాలాభిషేకం చేసి మేము ఈ వరంగల్ ప్రజల నుండి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి. మళ్ళీ ఎన్నికలు ఈ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్నాయి. మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఎలక్షన్ల ముందు అమ్మిని బిమ్మిని అమ్మి చేసే ఈ రెండు పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పాలించి 2 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్కి ఏమీ డెవలప్మెంట్ చేయలేదు. కాస్త కొత్త డెవలప్మెంట్ జరుగుతున్నది ఇక్కడ అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి ఢిల్లీ నుంచి వచ్చిన నిధులనే మీకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇంకా మేము కూడా ఈ వరంగల్ భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి డివిజన్ స్థాయిలో, క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఏ డివిజన్లో నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చిన పనులు, సీసీ రోడ్లు కావచ్చు, శ్మశాన వాటికలు అన్నిటిని కూడా ప్రజల ముందు ఉంచే ఒక భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటున్నామని తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్
మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో పాల్గొన్న ప్రతి ఒక్క మీడియా మిత్రులకు, ఈ కార్యక్రమంను ఇంత దిగ్విజయం చేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు మరియు వరంగల్ నగర ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.